హే గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. పండు మిరపకాయల సీజన్ వచ్చేసింది కదా. మా ఇంట్లో నిల్వ పచ్చడి పెడుతున్నాం. ముందుగా పండు మిర్చిని ఉప్పు వేసి 2-3 సార్లు నీళ్లు మారుస్తూ శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని కడుక్కున్న మిర్చిని దాని మీద తుడిచి ఆరబెట్టండి. పూర్తిగా తడంతా ఆరిపోయాక తొడియాలు తీయండి. 1 కేజీ పండు మిర్చికి 200 గ్రాముల ఉప్పు, 200 గ్రాముల చింతపండు, 50 గ్రాముల వెల్లుల్లిపాయలు, 2 స్పూన్ల మెంతులు కొలత అనమాట. ఇక్కడ మేము 5 కేజీల పచ్చడి పెడుతున్నాము. మిరప్పళ్ళని సన్నగా తరుక్కోండి. ఇప్పుడు ఒక డబ్బా తీసుకొని అందులో ఒక లేయర్ మిర్చి, ఒక లేయర్ ఉప్పు, ఒక లేయర్ చింతపండు, ఇలా లేయర్ బై లేయర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టండి. తెల్లారే వెల్లుల్లిపాయలు, మెంతులు వేసి రుబ్బుకోవడమే. రుబ్బుకున్న పచ్చని మంచిగా పోపు వేసి తాలింపు పెట్టుకొని ముద్దపప్పులో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అద్భుత అంటారు. మరి మిరపళ్ళ పచ్చడిని మీరేమంటారు? ఇక్కడ కొరివి పచ్చడి అని కూడా అంటారు. మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్, షేర్, లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.